హలో, హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఎలా ఉన్నారు మీరందరూ? నాకు కాబట్టి చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ అనమాట. యాక్చువల్లీ తేజుకి సడన్గా సాటర్డే ఫీవర్ వచ్చింది. సో సండే నైట్ ఎవరికి నిద్ర లేదు. శేఖర్కి నిద్ర లేదు, నాకు నిద్ర లేదు, తేజుగా నిద్ర లేదు. సో లైట్ ఊరికి వేయడం వల్ల చిన్నోడుగా పడుకోలేదు. సో బంగారు కొండకి 102 ఫీవర్ అయిందండి. చాలా ఎక్కువ వచ్చింది. సో నైట్ నిద్ర లేదు కాబట్టి లేవడమే లేట్గా లేచాము. సో తెలుసు కదా, పెద్దవాళ్ళ నమ్మకాలు అత్తయ్య మొక్కిందనమాట. సో ఈరోజు మటన్ తెమ్మన్నాను శేఖర్ని. కొన్నిసార్లు పిల్లలకి అనీజీగా ఉన్నప్పుడు, సడన్గా ఫీవర్ లాంటివి వచ్చినప్పుడు మా అత్తమ్మ అయితే మొక్కుతుంది. సో మీ ఇంట్లో పిల్లలుంటే మీకు తెలుస్తుంది. మన పెద్దలకు మొక్కి నెక్స్ట్ డే వాళ్ళకి నచ్చింది వాడిని మొక్కుతారనమాట. సో అదే వేశారు. సో ఇక్కడ వాడికి చేతనైతలే కాబట్టి వాడు డాడీ కూర్చేయండి, వాడు డాడీతోటే ఉంటాడు. అతుక్కొనే కంగారు పిల్లలాగా ఉంటాడండి. మన దగ్గరికి అస్సలు రాడు. తినబెట్టేటప్పుడు మాత్రమే నేను అది తినబెట్టగా మ్యాక్సిమం శేఖర్ తినబెట్టాలి. సో చిన్నోడు చూసారా, చిన్నోడికేమో నేను. వాడు ఏడుస్తే అస్సలు ఊడుకోడండి. వాడు వచ్చాడండి, వాడు వస్తే అంతే అంటారు చూడండి, అట్లా అస్సలు ఊరుకోడు. ఖచ్చితంగా నేనే ఎత్తుకోవాలి, నేనే ఉండాలి. శేఖర్ దగ్గరగా ఊరుకోడు. సో తర్వాత ఏంటంటే ఇక్కడ చిన్నోడిని బజ్జ పెట్టేసాను, పాలు ఇచ్చేసి. శేఖర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ తేజ్తోటి ఏమో రైమ్స్ చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను ఏంటంటే పక్క బట్టలు మడత పెడతా ఉన్నాను. సో ఇక్కడ నార్మల్గానే నాకు రోజు బట్టలు వాషింగ్ మిషన్ వేయడం వేస్టా, నెక్స్ట్ ఇక్కడ కూడా 6-7, సో అలాగే ఉండిపోతాయి. సో ఇప్పుడు వాటితో పాటు ఇక ఈ పక్క బట్టలు ఇవన్నీ రూమ్ నిండిపోయింది అనమాట. సో ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళి కర్రీ వండేద్దాం. సో ఈరోజు ఏంటంటే నేను నార్మల్గా మటన్ వండి బగారా అన్నం చేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు మటన్ ఎక్స్ట్రాడినరీగా అయింది. మటన్ కర్రీ ఫంక్షన్లలో చేసే మటన్ కర్రీ లాగా అయింది. సో మటన్ కర్రీ ఫంక్షన్లు చేసేటట్టు చేయాలంటే ఈ ప్రాసెస్ చేయండి మీరు, అట్లాగే ఉంటుంది. సో మనకి ఊర్లలో జరిగే ఫంక్షన్లో మటన్ కర్రీలు చికెన్ కర్రీ కంటే సూపర్గా అవుతాయి, ఒక యూనిక్ టేస్ట్ తోటి ఉంటాయి. సో అలా కుదిరింది ఈరోజు. చాలా బాగుంది. నార్మల్గా శేఖర్కి నాకు ఇద్దరికి మటన్ ఫేవరెట్ కాదండి, ఎక్కువ తినము. కానీ ఈరోజు కుమ్మేసినాం, అంత బాగా అయింది. సో ఏం లేదండి, ముందు నేను కుక్కర్లో వండుతున్నాను ఈరోజు. సో కుక్కర్లో ఆయిల్ వేసుకోండి, మటన్ని 2 సార్లు వాష్ చేసేయండి. ఆయిల్లోకి లవంగాలు, మిరియాలు, యాలకులు, పువ్వు, మరాఠీ మొగ్గ, తెలుగు మొగ్గ, ఇంకే మొగ్గ అయినా అన్ని స్పైసెస్ వేసేసుకోండి. షాహీ జీరా కాకుండా మీరు ఆకు కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. తర్వాత ఫైనలీ చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. తర్వాత 2-3 వెల్లుల్లి రెబ్బల్ని, ఆ తర్వాత పుదీనాని అన్నీ వేసేసి ఆనియన్ పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. సో చూసారా, మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. సో ఇవి మంచి ఫ్రై అయినాక దీంట్లోకి మనం వేస్తాము పసుపు. మీరు నేను ఎప్పుడు ఇట్లానే వేస్తాను, కానీ ఈరోజు టేస్ట్ బాగా కుదిరింది. సో తర్వాత దీనిలో పసుపు వేసేయండి. అత్తమ్మ రమ్య కుక్కర్లో వండరు, వాళ్ళ కుక్కర్లో వండిన టేస్ట్ నచ్చదంట, బాగా అవ్వదు అనుకుంటారు. అదే అత్తమ్మ నా దగ్గరికి వచ్చి నేను కుక్కర్లో వండితే మటన్ తింటుంది, బాగుంది అంటుంది. సో ఎవరిష్టం వాళ్ళది, కానీ 2 రోజులు టేస్ట్ ఏం మారదండి. సో మటన్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ థింగ్, ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మటన్ వేసాక ఒక పావు గంట 20 నిమిషాలు ఫ్రై చేస్తూనే ఉండాలి, మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేవరకు. చూసారా, ఒక 10 నిమిషాల తర్వాత ఇది ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాలు ఫ్రై చేస్తే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి మటన్ కొంచెం దగ్గర పడుతుంది. సో దగ్గర పడ్డాక దీనిలో మనం ఉప్పు, కారం అవన్నీ వేసుకోవచ్చు. సో ఇక్కడ మటన్ ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ బగారా అన్నం చేద్దాం. బగారా అన్నం శేఖర్కి ఫేవరెట్, నాకు కాదు. నాకు అరిగినట్టుగా అనిపించదు, ఆయిలీగా అనిపిస్తుంది, తినాలి అనిపించదు. కానీ తప్పదు, ఆయనకి ఇష్టం. ఆయనకి వేరు, నాకు వేరు వండుకోలేదు కదా. సో నాకు నచ్చింది వండినప్పుడు శేఖర్ తింటాడు, ఆయనకి నచ్చింది వండినప్పుడు నేను తినాలి. ఉన్నది ఇద్దరు 10 కూరలు చేయలేం. సో బగారా అన్నం కూడా చాలా సింపుల్. లవంగాలు వేయొద్దు బగారా అన్నం, నేను లవంగాలు వేసిన మీరు చూసిరా. సో వేస్తే వేయండి ఒకటి. సో బగారా మసాలాలన్నీ వేసి, పుదీనా వేసి, మిరపకాయ వేసి బాగా ఫ్రై చేయండి. బగారా అన్నం సంధ్య సూపర్గా వేస్తుందండి. సో సంధ్య వేసినప్పుడు మీతో షేర్ చేస్తాను, మంచిగా చేస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుందండి. అన్నంతో మొత్తం తినొచ్చు, కూర వేసుకోకుండా, అంత బాగుంటుంది. సో తర్వాత దీనిలో బఠానీలు కూడా వేసుకోవచ్చు మీరు. సో తర్వాత దీంట్లో సాల్ట్ వేయండి. నాకు అంతగా కుదరదులేండి, అంత ఓలాగా రాదు, ఓకేలాగా వస్తుంది. రమ్య కూడా బాగానే వేస్తుంది, కానీ సంధ్య సూపర్ చేస్తుంది. మటన్ కర్రీ మా రమ్య సూపర్గా చేస్తుంది, అత్తమ్మ ఇంకా బాగా చేస్తుంది. సో తర్వాత ఏంటంటే వాటర్ పోసేయాలి. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు పోస్తాను నేను. సో నేను 2 గ్లాసులు బియ్యం పెడతా ఉన్నాను, ఎందుకంటే నార్మల్గా నేను పెడితే గ్లాసున్నర బియ్యం మార్నింగ్ పెడతా ఉంటాం, మా ముగ్గురికి సరిపోయి కొంచెం అన్నం మిగులుతుంది. సో ఇప్పుడు ఏంటంటే బగారా కదా, శేఖర్ సాయంత్రం కూడా తింటాడు, అందుకే ఎక్కువ వండాను.
సో మటన్ కర్రీలో ఉన్న ఆయిల్ అంతా బయటికి వచ్చేసారా, గింత ఆయిల్ ఎక్కువైందిలేండి. సో తర్వాత దీనిలోకి ఒక చెంచాడు టేబుల్ టీ స్పూన్ కాదు టీ స్పూన్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2-3 స్పూన్లు కారం. నేను 2 స్పూన్లు మీ ముందు వేసిన, తర్వాత ఇంకో స్పూన్ వేసిన, ఎందుకంటే మీ ముందు వేస్తే బాగా కారం తింటారు అంటారు. తర్వాత సాల్ట్ వేయాలి, తర్వాత ధనియాల పొడి, అంతే, ఇంకేమీ వేయం. తర్వాత వీటిని బాగా మిక్స్ చేయాలి. సో మనకి సిటీలో జరిగిన ఫంక్షన్లో వండిన మటన్ టేస్టు, ఊర్లలో పెళ్ళకి పోయినప్పుడు జరిగిన మటన్లో వచ్చిన కర్రీ టేస్టు చాలా తేడా ఉంటుంది. ఊర్లో పెళ్ళిళ్ళ మటను ఎక్సలెంట్గా ఉంటుంది. వాళ్ళు అందులో ఫ్రెష్గా మసాలాలు వీటికి ఆ పొడి తయారు చేయమని వేస్తారు, కారం బాగా వేస్తారు, మంచిగా ఉంటుంది. సో మళ్ళీ కారం ఉప్పు ఇవన్నీ మటన్కి పట్టేటట్టు మళ్ళీ 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నీళ్ళు పోయిర్రి. సో ఇక్కడ మొత్తం మటన్ ఆల్మోస్ట్ 35% ఇక్కడనే ఫ్రై అవుతుంది, అట్లా చెప్తాం కానీ బాగా ఫ్రై అవుతుందండి ఇక్కడే. తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి 4 విజిల్ తీరి. మీ కుక్కర్ కెపాసిటీని బట్టి. నా కుక్కర్లో 5 విజిల్లకు పర్ఫెక్ట్గా మటన్ ఉడికిపోతుంది, 7-8 విజిల్లకు బోటి, 12 విజిల్లకు తలకాయ కూర పర్ఫెక్ట్ ఉడికిపోతాయి. సో తర్వాత ఏముందండి, ఒక దిక్కు కుక్కర్కి విజిల్ అవుతూ ఉంటాయి, ఇంకో దిక్కు మనం బగారా అన్నానికి వేసిన వాటర్ బాయిల్ వచ్చినాయి, అందులోకి రైస్ వేసేసాను. సో రెండు ఒక దిక్కు ఎట్ టైంలో అయిపోతాయండి. మటన్ గిన్నెలో వండడం కంటే పొయ్యి మీద వండితే బాగుంటుంది. నెక్స్ట్ గిన్నెలో వండితే పెద్ద ప్రాసెస్ అండి, కుక్కర్లో అయితే పర్ఫెక్ట్ అయితే తొందర అవుతుంది. సో ఇట్లా వేసిన కర్రీలో గ్రేవీ థిక్గా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, వాటర్ లాగా రాదు. సో నెక్స్ట్ ఏముంది, దోసకాయలు తెచ్చారు కదా శేఖర్ మార్కెట్ నుంచి. సో ఆ దోసకాయల్ని కోసేసుకొని తింటా ఉన్నాం. తేజవాడికి ముందు తినబెట్టాక మేము తింటామని చెప్పేసి కూర్చున్నాం అనమాట. ఇంకా పిల్లలకి నేను స్నానం చేయించాలి. సో ఈలోపు లవ్వి అక్షయ్ ఫోన్ చేశారు, సండే కదా ఇద్దరికి హాలిడే. సో పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు ఏం మాట్లాడతారు తెలుసా, లవ్వి బావ నాకు డాడీ కొత్త బొమ్మలు తెచ్చిర్రు, మా కొక్కి టీవీ, వాళ్ళేమో మా కొత్త చెట్లు, నేను కొత్త వేసిన బొమ్మలు, నా కొత్త బొమ్మలు. పిల్లలు ముచ్చట్లు ఏముంటాయి గివే, నా కొత్త బొమ్మలు నువ్వు చూడు బావా, నీ కొత్త బొమ్మలు నాకు చూపించు బావా అన్నట్టుగా ముచ్చట పెడతారు. సో తర్వాత ఏంటంటే కుకుంబర్, మా ఇంట్లో ఎండాకాలం మజ్జిగ కుకుంబర్ ఎక్కువ ఉంటాయి. మజ్జిగ డైలీ నైట్ తాగుతామండి శేఖర్ నేను ఇద్దరం కూడా, ఎందుకంటే శేఖర్కి హీట్ ఎక్కువ అవుతుందండి. మళ్ళీ మా ఇంట్లో చికెన్ 2 సార్లు తింటాం, శేఖర్కి చికెన్ వల్ల ఇంకా హీట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నాకు కూడా కాలు పగులుతూ ఉంటాయి. సో ఎక్కువ మజ్జిగని ప్రిఫర్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇవి తినేస్తూ ఉన్నాం. ఇంకా చిన్నోడికి స్నానం చేయించాలి. తేజ్ ఏంటంటే బిడ్డ ఆడుకుంటున్నాడు, మళ్ళీ సొమసిల్లినట్టు పడుకుంటూ ఉన్నాడు. మ్యాక్సిమం టైం శేఖర్ వాడితోటే స్పెండ్ చేస్తాడు. సో ఇప్పుడు పిల్లలకి ఫేషియల్ మసాజ్ ఎట్లా చేయాలి అనేది షేర్ చేస్తాను. సో నేను మన ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను, అందులో చూశాను అనమాట. నేను నార్మల్గానే చేస్తాను, కానీ అందులో ఒక పద్ధతి ప్రకారం చూపించాను. సో ఏం లేదండి, ముందు నుదుటి పైన, తర్వాత కళ్ళని ఇట్లా అనుకుంటూ ఆ తర్వాత ముక్కు దగ్గర తీసుకురావాలి. సో పిల్లల ముక్కు ఉంటుంది కదా, ఇక్కడ మూతి దగ్గర కూడా ఒత్తాలండి, ముందుకు పళ్ళు రావు అంటారు, ముక్కు కూడా అట్లా అనాలి. అట్లా అంటే ఏంటంటే ముక్కు ఒత్తుకుపోయినట్టు అయితే చూడండి, అట్లా కాకుండా ఉంటుంది. తర్వాత జో లైన్ నుంచి సో ఇట్లా చేయాలి. ఇక్కడైతే ఖచ్చితంగా ఒత్తాలి, లేకపోతే ముందు పనులు వస్తాయి అంటారు. ఇవి మా అత్తయ్య బిలీవ్ చేయదు, నేను బిలీవ్ చేస్తాను. సో తేజ్ అప్పుడు అత్తయ్య ఎప్పుడు ఇట్లా రాయకపోయేది, వీడు పుట్టినప్పటి నుంచి అత్తయ్యతో బలవంతంగానే రాపిస్తున్నాను. సో బొక్క అట్లనే ఉంటుంది, అట్లా కాదు ఇట్లా కాదు అర్థం అంటుంది, కానీ అట్లా రాయాలంటే నేను చాలాసార్లు విన్నాను, చాలామంది అనగా కూడా చూశాను. సో అట్లా రాస్తే ఏంటంటే ఇంకా ముక్కు మంచిగా అవుతుంది అని అంటూ ఉంటారు. దిబ్బ ముక్కు కాకుండా ఏమంటారు, ఒత్తినట్టు ఉంటాం ముక్కును ఏమో అంటారు, అట్లా ముక్కు కాకుండా ఉంటుందంట. సో ఇది పిల్లలు ఏడుస్తారులేండి మసాజ్ చేసేటప్పుడు, చాలా కామన్ థింగ్ అది, కానీ మనం ఖచ్చితంగా మసాజ్ మంచిగా చేపియాలి. సో చిన్నోడికి నేను మార్నింగ్ మసాజ్ చేపిస్తాను, నైట్ ఓన్లీ బాత్ చేపిస్తాను డైరెక్ట్గా. సో ఇది ఇది టమ్మీ టైం అండి. మనం బోర్లు వేస్తే వాడు సీదా అయిపోతున్నాడు, కానీ వాడు ఇంకా బోర్లో పడట్లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు కానీ పడట్లేదు ఇంకా. చూసారు ఎట్లా చూస్తాడో. సో ఇట్లా తేజ్ వాడికి అయితే ఫోటో తీయించలే, వీడికి తీయించాలనుకుంటా. సో మా వాడు ఇప్పుడు సమరసింహారెడ్డి అయిపోయాడు. సో ఇప్పుడు వీడికి స్నానం చేయించాలి. సో వీడి స్నానం చేయించేటప్పుడు ఖచ్చితంగా నాకు శేఖర్ హెల్ప్ ఉండాలన్నమాట. సో ఇక్కడ నేను మామాఅర్త్ మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ బేబీస్ ఇది వాడుతూ ఉంటాను. తేజుకి చిన్నోడికి లాస్ట్ 15 డేస్ నుంచి వాడుతున్నాను. లైట్ వెయిట్లో ఉంటుంది, బాగుంటుంది. సో వాడి స్నానం అయిపోయింది. వాడి స్నానం అయిపోయే వరకు శేఖర్ రెడీగా ఉంటాడు వాడిని తీసుకురావడానికి. సో ఇది ముందు 2 వైట్ టవల్, నాది ఒకటి శేఖర్ది ఒకటి ఉండే, అవి 2 వాష్ చేసి చిన్నోడికి పెట్టేస్తాం. సో చిన్నోడి స్నానం అయిపోయిందిగా, ఇప్పుడు తేజ్ వాడిని బట్లాడాలి. ఈలోపు శేఖర్ గారు నా కెమెరా మోడ్ని ఏదో చేంజ్ చేసేసారు. సో చిన్నోడు ఇక్కడ మంచి వాళ్ళ డాడీతోటి ఆడుతూ ఉంటాడు.
చూసారు కదా, మా బుజ్జి బంగారం స్నానం అయిపోయింది, మంచిగా పడుకుంటాడు స్నానం చేశాక. సో స్నానం చేసాక వాడిని శేఖర్కి అప్పచెప్పి తేజు స్నానం చేపిస్తాను. తేజుకి ఫీవర్గా ఉంది, కానీ స్నానం చేయించకపోతే ఇంకా స్మెల్ వచ్చినట్టుగా, ఎండాకాలం కదా స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది, సో చిరాకు పడతాడు, ఇంకా వాంతులు ఎక్కువైపోతాయి అని చెప్పేసి వాడికి ఓన్లీ బాడీ పై నుంచి గోరువెచ్చని నీళ్ళు, చల్లటి నీళ్ళుగా వేడి నీళ్ళుగా గోరువెచ్చని నీళ్ళతో బాడీ వాష్ చేస్తా అని చెప్పేసి వాడిని బతలాడుతూ ఉన్నాను. బాగున్నప్పుడు ఎంత యాక్టివ్గా మంచిగా ఉంటాడో, చేతగానప్పుడు అంతే డల్గా ఉంటాడు. సో ఇక్కడ తేజు కోసం అండ్ చిన్నోడి కోసం, ఇద్దరి కోసం నేను స్నానం కోసం మమార్త్ మిల్కీ సాఫ్ట్ బాడీ వాష్ ఫర్ బేబీస్ని వాడుతూ ఉంటాను. ఇది 0+ ఇయర్స్ ఉన్న బేబీస్కి మీరు వాడచ్చు, పుట్టిన పాపాల నుంచి. సో ఇందులో ఓట్స్ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, క్యాలెండూలా ఉంటుంది, మెయిన్గా టీఆర్ ఫ్రీ ఫార్ములా, చిన్నపిల్లలు 7 వరకు, అలాగే సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ. మీకు తెలియదు ఏముందండి, మమార్త్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, అలాగే న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నమాట. సో మెడిసేఫ్ ఫార్ములాతో ఉంటుంది, డర్మటాలజికల్ టెస్టెడ్, పిల్లల యొక్క స్కిన్ పిహెచ్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇది మీరు పుట్టిన పిల్లల నుంచి అందరికీ వాడచ్చు. నేను తేజుకి చిన్నోడికి ఇద్దరికి ఇదే వాడుతాను. లాస్ట్ 15 days నుంచి బాగుంటుందండి, పెడతా ఉంటే మంచిగా ఉంటుంది, మీకు తేడా తెలుస్తుంది, స్మూత్ చేస్తుంది పిల్లల స్కిన్ని, అలాగే జెంటిల్గా క్లెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి క్వాంటిటీలో ఉంటుంది, మైల్డ్ స్మెల్తో ఉంటుంది. సో దీనిలో మెయిన్గా ఓట్స్ ఉంటాయి. ఓట్స్లో ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, బేబీ స్కిన్ని స్మూత్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది మాయిశ్చర్ని, హైడ్రేట్ చేస్తుంది స్కిన్ని, మరియు పిల్లలకి సేఫ్ ఫార్ములా అన్నమాట. సో తేజ్ అప్పుడప్పుడు హ్యాపీ అయిపోతున్నాడు, అప్పుడప్పుడు సాడ్ అయిపోతున్నాడు. సో వాడికి ఇష్టమైన లూఫాతో చేపిస్తా అనేసరికి ఇష్టంగా వచ్చేసాడు అనమాట. అలాగే దీంట్లో మిల్క్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇది తేజుకి ఇష్టమైన లూఫా అన్నమాట. దీని మీద కొంచెం వాష్ని పోసేసి కొన్ని వాటర్ పోసి వాడికి వాష్ చేస్తే సరిపోతుంది బాడీ. సో ముందు దీనిపైన నేను వాడికి చూపించాను, ఇట్లా పెడుతున్నాను రా అని చెప్పి చూపించాను. అయినా ఫామ్ వస్తుందండి, పిల్లలకి సరిపడా ఫామ్ వస్తుంది, మైల్డ్ స్మెల్ ఉంటుంది. తర్వాత స్కిన్ పైన వాటర్ పోసేసి దీంతో ఎక్స్పోర్ట్ చేయడమే. సో దీంట్లో మిల్క్ ప్రోటీన్ ఉంటుంది కదా, ఇది హైడ్రేట్ చేస్తుంది స్కిన్ ఉన్న మాయిశ్చర్ని నిల్వ ఉంచుతుంది, రెడ్యూస్ చేస్తుంది అలర్జీస్ని, ర్యాషెస్ని, ఇన్ఫెక్షన్స్ని, డార్క్ స్పాట్స్ని. క్యాలెండూలా ఉంటుంది, క్యాలెండూలా అనేది విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది, దీంట్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి, డీప్గా నరిష్ చేస్తాయి స్కిన్ని, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల స్కిన్కి చాలా మంచిది అనమాట. అలాగే ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ ఎక్స్పోలియేట్ చేస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ని, ప్రాపర్గా స్కిన్ని క్లెన్స్ చేస్తుంది, పిహెచ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. సో ఎంచక్క స్క్రబ్ చేసేయాలి. మీకు తెలుసు కదండి, మమార్త్ అనేది బ్లాండ్ గుడ్నెస్ ఇనిషియేట్ చేస్తుంది. సో మీరు యాప్ త్రూ కానివ్వండి, వెబ్సైట్ త్రూ కానివ్వండి, ఏదైనా ప్రోడక్ట్ని బై చేస్తే మన ప్రోడక్ట్కి వాళ్ళు మన ఆర్డర్కి వాళ్ళు ఒక ప్లాంట్ని నాటుతారు. 1 million ప్లాంట్ని 2025 వరకు మన నాటాలంది వాళ్ళ మన చేతిలో కలుపుతాం. స్మెల్ చాలా మైల్డ్గా వస్తుంది. అలాగే మమార్త్ కొత్త యాప్ని లాంచ్ చేసింది, యాప్ని నేను డిస్కౌంట్ ఇస్తాను. అలాగే మీరు మమార్త్ మిల్కీ సాఫ్ట్ బాడీ వాష్ ఫర్ బేబీస్ని బై చేయాలనుకుంటే ఎక్కడెక్కడ అవైలబుల్ ఉందనేది నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను. అలాగే నా కూపన్ కోడ్ ఇస్తాను. మమార్త్ యాప్లో అండ్ వెబ్సైట్లో 20% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. సో కావాల్సిన డీటెయిల్స్ డిస్కౌంట్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సో వాళ్ళిద్దరి స్నానాలు అయిపోయినాయి, చిన్నోడు పడుకున్నాడు, తేజు వాడికి తినబెట్టేసేయాలి. సో తేజు వాడికి తినబెట్టాలంటే ముందు మొక్కాలని చెప్పాను కదా, సో ఆ ప్రాసెస్ కోసం. సో ఇది మన బగారా అన్నం అండ్ మటన్ కర్రీ ఓపెన్ చేసి మీకు చూపించలే కదా, ఇప్పుడు చూడండి, చూసారా, ఇది ఇట్లా గ్రేవీ వస్తే కమ్మగా ఉంటుంది కర్రీ. సో ఇదండి, బాగుంది కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అండి, నేను ఇట్లా తూట్ల గంట అంటే మా శేఖర్ దీన్ని. సో ఇది జల్లిగి నేను కూర అన్నం ఏది వల్ల నాకు వీటితో మంచిగా కలిపి వస్తుంది. సో ఇవే వాడుతూ ఉంటాను అనమాట. సో అది శేఖర్ మొక్కేసి తేజుకి తినబెడతా ఉన్నాడు. తేజు అస్సలు తినట్లేదండి, వాడికి నోరు చేదుకుందో ఏదో తెలియదు, కానీ ఇంకా నీరసం ఎక్కువైపోద్దిరా, కొంచెమైనా తినరని బతిలాడితే 3 ముక్కలు కరెక్ట్గా 3 బుక్కలు తిన్నాడండి. సో తేజు ఇంతకుముందు చికెన్ అయినా తినేవాడు, ఇప్పుడు చికెన్ తినడానికి కూడా చిరాకు పడతా ఉన్నాడు, తినట్లేదు అనమాట. సో తేజుకి చికెన్ తినబెడతా ఉన్నాను, నేను ఈ బుజ్జుని మేకప్ చెప్పించాను. సో మా పాప రెడీ అయిపోయింది. సో ఇది మమ్మీ రోడ్ సైడ్, ఈ పిల్లలకి రోడ్ సైడ్ బట్టలు వేస్తే నయమని, ఎందుకంటే ఇప్పుడు బ్రాండెడ్ వేసినా నో యూస్, తొందర పెరుగుతారు, ఈ మంత్కి నెక్స్ట్ మంత్కి పిల్లలకి బట్టలు రావు. సో ఈ అమ్మని తెప్పించి తెమ్మని ఉంటుంది, అమ్మ తెచ్చిన డ్రెస్లో ఇది ఒకటి అనమాట, మెరుపులు ఉంటుంది, ఆడపిల్లలాగా అనిపిస్తాడు. సో పిల్లలకి ఎండాకాలం పౌడర్ ఎక్కువ వేయాలండి, చెమట రాకుండా ఉంటుంది. సో వీటికి నేను ప్రస్తుతం అయితే మిమీ పౌడర్ వాడుతూ ఉన్నాను, మిమీ బ్రాండ్ నుంచి, బాగుంది, స్మెల్ మైల్డ్గా మంచిగా ఉందండి. సో తర్వాత కాటుగా పెట్టేసి మా మేకప్ ఈస్ రెడీ, చూసారా. సో వాడికి స్నానం చేయించా అంటే నేను స్నానం చేసిన అంత సమానం, మొత్తం బట్టలు ఆరిపోతాయి. సో నేను కూడా స్నానం చేయించి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అనమాట.
సో ఇది మళ్ళీ తేజ్ గాడు ఇంకా కొద్దిసేపు అయితే నిద్రపోతాడు. ఇంకా శేఖర్ నేను తినేసి నాకు ఇంకా వర్క్ ఉండింది, చాలా రోజులైంది, ఉన్న పెండింగ్ వీడియోస్ అన్నీ అలాగే ఉన్నాయి. తేజ్ అని బజ్జు పెట్టి ఇచ్చిందని బజ్జు పెట్టి నేను వర్క్ చేసుకోవాలి. శేఖర్ కూడా నైట్ అంతా నిద్రలేదుగా, తనుగా పడుకోకుండా ఇంకా సిక్ అయిపోతారు. రేపు అంచెలు మళ్ళీ రేపు మండే ఆఫీస్ స్టార్ట్ అయిపోద్ది, ఇంకా వీలవ్వదు. సో తర్వాత ఏంటంటే చిన్నోడికి నూనె పెట్టేశాను. సో మా చిన్నోడికి ఏంటంటే ఫస్ట్ 5th మంత్లో పుట్టెంటికలు తీద్దాం అనుకుంటాం, కానీ గుండె ఇంకా లేతగా ఉంది. ఇప్పుడు మళ్ళీ 9th అనుకుంటున్నాం. తేజ్ వాడికి 11th మంత్లో తీసి ఉంటుంది. సో అదే ఆలోచిస్తూ ఉన్నాం, అదే డిస్కషన్ తినేటప్పుడు శేఖర్కి నాకు వచ్చిందనమాట. సో ఈ టీషర్ట్ వచ్చేసి డిమార్ట్ది, నేను వేసుకున్న షార్ట్ వచ్చేసి అమెజాన్ది. ఆల్రెడీ నేను వీడియోలో మీతో షేర్ చేశాను. సో చిన్నోడికి ఉయ్యాలో ఒప్పుకుంటూ తింటా ఉన్నాము. సో నేను మళ్ళీ లావ్ అయ్యానండి. చాలామంది సన్నగానే ఉండిపోండి అక్క అన్నారు, కానీ ఇప్పుడు డైటింగ్ వగేరే చేయలేం కదా. సో నా ఫిగర్ మళ్ళీ మొదలుకి వచ్చింది. సో తిన్నాక తేజుగాడికి తినబెట్టినాక కోసేపటికి సిరప్ వేసాం, లేకపోతే కక్కుతున్నాడు. సో వేసుకోరా అంటే అస్సలు వేసుకోవట్లేదు. నాకు నిద్ర వచ్చినట్టు చూసారా ఎట్లా యాక్టింగ్ చేసినా, బట్లాడుతూ ఉన్నాడు శేఖర్, కానీ వాడు మాత్రం వేసుకోవడానికి రెడీ లేదు. సో కోప్పడుతున్నాడు అనమాట అప్పుడప్పుడు. ఆ తర్వాత తేజు, శేఖర్, చిన్నోడు అందరు పడుకున్నారు. నేను వీడియో షూట్ చేశాను, అమెజాన్ హాల్ షూట్ చేశాను, వ్లాగ్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఆ తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఫీడింగ్ కుర్తి పంపిస్తే వాళ్ళ కుర్తి వీడియో షూట్ చేశాను. అండ్ తర్వాత మిమ్మల్ని కలుస్తాను కొన్ని రీల్స్. సో ఫైనల్ ఇది నా సండే అండి. తినేసాక ఒక వీడియో షూట్ చేశాను, ఇందాకే ఒక వీడియో అప్లోడ్ చేశాను, మీరు అందరు చూసేసారు. ఒక రీల్ చేశాను ఈ కుర్తీ పైన. ఇది ఫీడింగ్ కుర్తీ అండి. సో చాలా బాగుంది వీళ్ళ ఫీడింగ్ కుర్తీస్. నేను డీటెయిల్స్ కాంపిటీషన్లో ఇస్తాను. సో ఈ ఫీడింగ్ కుర్తీ పైన ఒక రీల్ చేశాను. బ్యాక్గ్రౌండ్ భలే అనిపిస్తుంది కదా. సో పక్కా చిల్డ్రన్ బెడ్రూమ్లో చాలా వరకు కొన్ని ప్రొడక్ట్స్ అంటే నేను పూణేలో ఉన్నప్పుడు పర్పుల్ వాళ్ళకు వీడియో చేశాను. సో ఆ ప్రొడక్ట్స్ ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయినాయి. సో అవి అలాగే ఇప్పుడు ఉన్నాయి, అవన్నీ మొన్న పడేసాము. రూమ్ క్లియర్, వీడిని నవ్వుతాను. సో రూమ్ అంతా సర్దాము, కొన్ని బట్టలు మడత పెట్టి ఉన్నాయి. సో అవి ఇంకా నేను సర్దాలి. ముందైతే చాయ్ పెట్టేస్తాను, శేఖర్ నేను లేపేస్తాను. ఇది గుగ్గు బొమ్మను, ఇది గుగ్గు. ఈ ఋతుగాడు పడుకోలే, ఏదో 10 నిమిషాలు, అమ్మో చొల్లు, ఏదో 10 నిమిషాలు పడుకున్నట్టు చేసిండు, లేచిండు. సో ఇది డ్రెస్సు ఆడపిల్ల ఎక్కువ ఉంటుంది చూడు. ఫస్ట్ టైం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆడుకుంటూ ఇప్పుడు షూట్ చేయడం. సో ఇదండి మంచిగా అయింది మటన్ కర్రీ. బేసికల్లీ మటన్ చికెన్కి నాకు ఎక్కువగా నచ్చదు. నేను డెలివరీ టైం ప్రెగ్నెన్సీ టైంలో తినేదాన్ని, తర్వాత మళ్ళీ నాకు నచ్చట్లేదు. సో ఈ బుడ్డి బంగారం తేజ్లాగానే ఉన్నాడు. సేమ్ తేజ్ చిన్నప్పుడు ఇలాగే ఉండేది. వీడు సేమ్ శేఖర్ జిరాక్స్లా ఉంటాడు, నవ్వుతే మా ఆడపడిచిలా ఉంటాడు. నా బోలికి ఒక్కటి రాలి, నా 2 పిల్లలు అంతేనండి. మేబీ ఆడపిల్ల పుడితే నా పోలికలతో పుట్టేదేమో తెలియదు. సో ఏదో దేవుని వల్ల మనకు ఈ బంగారాలు, ఈ బోండు బంగారాలే ఉన్నాయి. సో అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తారు, మీరు కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళేది మిస్ అయి ఉంటే పెళ్ళిలో చేసే మటన్ కర్రీ ఇలాగే ట్రై చేయండి. నిజంగా సేమ్ పెళ్ళిలో చేసేదాన్ని. నేను నార్మల్ మటన్ కర్రీ చేశాను, కానీ పెళ్ళిలో విత్ భోజనాల్లో తినే మటన్ కర్రీ ఉంటుంది చూడండి, అట్లా అయింది. సో మీరు కూడా ట్రై చేయండి. బగారా మటన్ కర్రీ 2 బాగా మంచిగా కుదిరినాయి. సో నైట్ అంతా నిద్ర లేదండి. శేఖర్ 4కి పడుకున్నాడు, నేను నార్మల్గా 1కి పడుకున్నాను. నాకు 2:30 అయిపోయింది. సో తేజుకి 1 or 2 ఫీవర్ ఉండేది. నిన్న అత్తమ్మ ఏదో మొక్కితే మటన్ తెచ్చి వాళ్ళ మన పెద్దోళ్ళకి మొక్కుతారు కదా, సో అట్లా మొక్కి పెట్టినా అనమాట. ఇప్పుడైతే బాగానే ఉన్నాడు, ఏమీ తినట్లేదు, వాంతులు చేసుకుంటున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ వాంతి అయితే ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తాను. వాడు పడుకున్నాడు కాబట్టి రిలాక్స్ ఆఫ్టర్ లాంగ్ టైం. చాలా రోజుల తర్వాత నేను ప్రాపర్గా ఒక వ్లాగ్ ఈరోజు షూట్ చేశాను. సో అంతేనండి, ఈ వీడియోని ఇక్కడితోటే ఏం చేస్తున్నాం. బాయ్ టాటా. మేము ఇన్స్టాగ్రామ్లో ఇందాక రీల్స్ పెట్టాము, @mana_inti_tips నా ఇన్స్టాగ్రామ్ ఐడి. మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు. మా తేజు మా రీల్స్ ఉంటాయి అన్న. అంతేనండి, టాటా బాయ్ చెప్. బాయ్ 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 బాయ్. విట్ల మమ్మీ, విఠల 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 విఠల. ఎట్టే మీకు తెలుసు విఠల విఠల తేజ్ అంటే విఠల విఠల.
అన్ని నోట్లకి పోవాలి. బాయ్.